ఈరోజు రెండో విడత జరుగుతున్నది. మొదట విడతలో కూడా మరి పూర్తి స్థాయిలో మరి మా పార్టీ ఏ గ్రామం పైన మరి అన్ని దాదాపు 70-80% మరి మా బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో గెలుచుకున్నాం. రెండో విడతలో కూడా మరి అదే విధంగా ముందుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి నీచమైన నికృష్టమైన మరి పరిపాలన చేస్తున్నారు కావచ్చు, ప్రజలు గమనిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల మీద మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి. వారికి సంబంధించిన వ్యక్తులను గెలిపిస్తేనే ఊళ్ళు బాగుంటాయి, మరి ఊళ్ళు పరిశుభ్రంగా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో గాంధీ ఏదైతే కలను కన్న స్వరాజ్యాన్ని ఈరోజు కేసీఆర్ గారు మరి ముందుకు తీసుకెళ్ళిండు. మరి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్కు ఓటేస్తున్నారు. ఒకటో విడతల మేమే అత్యధిక స్థానాలు సాధించుకున్నాం. రెండో విడతలో కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాలు సాధించుకుంటున్నాం. ఇలా మా సొంత గ్రామం పోతారంలో సర్పంచి మరి యునానిమస్గా రావడం కూడా ప్రజలు మరి వారందరూ కూడా కృషి వల్ల ఈరోజు పోతారం గ్రామంలో సర్పంచ్ కూడా యునానిమస్ వచ్చింది. చాలా గ్రామాలలో కూడా ఇదే విధంగా మరి ఒకటే మరి బీఆర్ఎస్ఏ అంటున్నారు. ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మరి మా ప్రజలకి మనం గెలిపించుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.